ఎస్విఆర్ అకాడమీ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇంతకు ముందు అడిగిన వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వేదాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, వేదాలను ఇంకేమని పిలుస్తారు అంటున్నారు. వేదాలు అనేవి ముఖ్యంగా మనకి వేద వ్యాసులు 4గా విభజించారండి. అప్పుడు చాలా సంక్లిష్టంగా ఉండేవి. ఆ 4గా విభజించినటువంటి వేదాలనే మనం శృతి అని కూడా పిలుస్తారండి. శృతి అంటే వినికిడి వల్ల వచ్చేది అని. మన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. సపోజ్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పఠనం ద్వారా నేర్పించారు. అంటే గురువు దగ్గర శిష్యుడు కూర్చొని వాటిని మొత్తం పఠనం చేసేవాళ్ళు, నోటికి వచ్చేలాగా గ్రంథాలని కంఠస్థం చేసేవాళ్ళు. అది ఇంకొకరికి వెళ్ళేది, అది ఇంకొకరికి వెళ్ళేది, అది ఇంకొకరికి వెళ్ళేది. దాన్ని ఎవరో కూడా చెరిపివేయడానికి ప్రయత్నం కొనసాగించడానికి అవకాశం లేదు. అదే ఒక పేపర్ మీద తాళపత్ర గ్రంథాల మీద రాస్తే చాలా రకాలైనటువంటి విజ్ఞాన భాండాగారం మనకి భూమిలో కలిసిపోయింది ఇప్పటికే. కానీ అలా కలవకోకుండా శృతి, శ్రవణం ద్వారా, వినటం ద్వారా నేర్చుకోవటం ఏదైతే ఉందో గ్రేటెస్ట్ కాంటెక్స్ట్ అనమాట అది వేదాస్లో. సో వేదాలని ఒకళ్ళు చెప్తుంటే విని వాళ్ళు ఇంకొకరికి చెప్పి అలా వెళ్ళటం వల్ల ఇప్పటి వరకు కూడా మనకి కనీసం ఆ మాత్ర వేదాలైనా ఉన్నాయి. సో శ్రవణం ద్వారా నేర్చుకోబడ్డాయి అనమాట ఇవి. శ్రవణం ద్వారా పొందినటువంటి జ్ఞానం అనమాట. దట్ విచ్ ఈజ్ హర్డ్ దట్ ఈజ్ ది శృతి. సో వేదాస్. సో శృతి అంటే వేదాలు. పురాణాలు అంటే ఏంటండి? 18 మ్యాక్రో పురాణాలు 18, మైక్రో 18 ఉన్నాయి. సో పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. శివపురాణం, కార్తికేయ పురాణం, ఇలా. ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాలని మనం ఇతిహాసాలుగా చెప్తాం. స్మృతి అంటే మనుస్మృతి, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా అనమాట. అంటే తర్వాత కాలంలో వేదాలను అనుసరించి మానవులు రాసినయే శృతి, మానవులు రచించిన వేదాలను అనుసరించి స్మృతి, వేదాలు శ్రవణం ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తే శృతి, పురాణాలు రామాయణ మహాభారతాలు పురాణాలు, ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు, పురాణాలు 18 పురాణాలు, మార్కండేయ పురాణం ఇలాంటివన్నీ కూడా, శివపురాణం ఇవన్నీ కూడా. సో ఇది వేదాస్ని మనం శృతి అని పిలిచేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే శ్రవణం ద్వారా నేర్చుకున్నాయి కాబట్టి.